పెళ్ళైన కొత్తలో టమాటో కొత్తిమీర పచ్చడిని ఎక్కువగా చేసేదాన్ని. ఈ పచ్చడితో పాటుగా పప్పు, చారు, ఆలు ఫ్రై, ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ ఇవే ఎప్పుడు మా ఇంట్లో రెగ్యులర్గా ఉండేటివి. ఎందుకంటే మా వారు ఎక్కువగా వెజిటేబుల్స్ తినేవారు కాదు, అందుకని ఎప్పుడు ఇవే ఉండేటివి అన్నమాట ఇంట్లో. చాలా రోజుల తర్వాత మళ్ళీ పచ్చడి చేశాను. నాకు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది, అందుకని షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ప్యాన్లోకి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కారంకి సరిపడా పచ్చిమిర్చి, ఆనియన్ని, ఎల్లిపాయలని, చింతపండుని, కరివేపాకుని, కొత్తిమీరని వేసేసుకొని ఫ్రై చేసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి తగినంత ఉప్పుని, జీలకర్రని వేసుకొని మూత పెట్టేసి పల్స్ ఇస్తూ బరకగా మిక్సీ పట్టేసేయాలి. తర్వాత తాలింపు అయితే పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు, ఒక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టిన పచ్చని దాంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ.